నమస్కారం. నేను తేజు. ఇవాళ డయాబెటీస్ పర్ చర్చ అనే హైదరాబాద్లో జరుగుతున్న స్పెషల్ సిరీస్లో మనతో పాటుగా మన రినౌడ్ డాక్టర్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి పట్నాల గారు మనతో ఇక్కడ ఉన్నారు. అది ముందుగా టాక్ షో ప్రారంభించకంటే ముందు ఒకసారి మేడం గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తీసుకుందాం. మేడం మీ గురించి. ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీదేవి పట్నాల, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ సిరి డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, పికెట్, సికింద్రాబాద్ అండ్ ఆల్సో కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్. అంటే డయాబెటీస్, థైరాయిడ్, గ్రోత్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, అలా కొన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేస్తామన్నమాట. అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి? షుగర్ వ్యాధి వల్ల రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉండబోతోంది? సో షుగర్ వ్యాధి అనేది ఈ రోజుల్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి అయిపోయింది. ఎందుకంటే చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో షుగర్ వ్యాధి అంటే రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ ఉండడం. నార్మల్ పీపుల్లో రక్తంలో ఫాస్టింగ్ షుగర్ అంటే 8 గంటలు తినకుండా మ్యాక్సిమం 12 గంటలు తినకుండా ఈ 8 to 12 hours మధ్యలో చేసేది ఫాస్టింగ్ షుగర్ అంటాము. ఫాస్టింగ్ షుగర్ నార్మల్ పీపుల్లో 70 నుంచి 100 వరకు ఉంటుంది. సో 100 నుంచి 125 వరకు ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. ఫాస్టింగ్ షుగర్ 126 దాటి ఉంటే బ్లడ్లో దాన్ని డయాబెటీస్ అంటాం, చక్కెర వ్యాధి అంటాం. అలాగే తిన్న తర్వాత షుగరు 2 గంటల తర్వాత చెక్ చేస్తాము. 100 నుంచి 140 లోపు ఉండాలి. 140 నుంచి 200 లోపు ఉండే వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళకి భవిష్యత్తులో చక్కెర వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని అర్థం. 200 దాటి ఉంటే దాన్ని చక్కెర వ్యాధి అంటాం. సో ఈ చక్కెర వ్యాధి అంటే రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ ఉండడం. దానివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరెవరికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే అందరికీ అని చెప్పాలి. ఎందుకంటే మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయి. కానీ ట్రెడిషనల్గా చూస్తే ఎవరెవరికి చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉందంటే కొన్ని జెనెటిక్ కమ్యూనిటీస్, ఎథ్నిక్ కమ్యూనిటీస్ అంటాం. అందులో సౌత్ ఏషియన్స్, ఇండియాలో ఉండే కొన్ని జెనెటిక్ మార్పుల వల్ల అలా సౌత్ ఏషియన్ పీపుల్లో జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎథ్నిక్ పాపులేషన్. సెకండ్, ఫ్యామిలీ హిస్టరీ అంటే తల్లి తండ్రికి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలకు కానీ షుగర్ వ్యాధి ఉంటే మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. థర్డ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి బరువు ఎక్కువ ఉండడం. మీ హైట్ వెయిట్ పోల్చుకున్నప్పుడు దాన్ని బిఎంఐ అంటారు. మీ బిఎంఐ గనక 25 దాటి ఉంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. 23 దాటి ఉంటే ఓవర్ వెయిట్ అంటాం, 27 దాటి ఉంటే ఒబిసిటీ అంటాము. సో బరువు ఎక్కువ, ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ ఊబకాయం ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ, చాలా ఎక్కువ. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం, ఎందుకో మీరు టెస్ట్ చేయించుకున్నారు, జనరల్ టెస్ట్, అందులో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, స్పెషలీ గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, హెచ్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ అంటాం. అలాంటి వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే నెలసరి సరిగ్గా రాని అమ్మాయిలకి పీసీఓడి అనే ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. అలాంటి అమ్మాయిలకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ భవిష్యత్తులో. అలాగే ఎవరికైతే ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి వచ్చిందో వాళ్ళకి కాన్పు తర్వాత షుగర్ వెళ్ళిపోయినా కానీ భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గుండె జబ్బులు అది ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రోజుల్లో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే కూర్చునే ఉండడం, గంటలు తరబడి కూర్చునే జాబ్స్ ఎక్కువైపోయినాయి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేకపోవడం, నైట్ షిఫ్ట్స్ అది చేసే వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే ఎక్కువ. అలాగే కొన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షుగర్, సైజోఫ్రీనియా అంటాము, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి షుగర్ అంటే కొంతమంది స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఆర్థరైటిస్ కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలర్జీస్ కానీ. అలాగే హెచ్ఐవి మందులు వాడే వాళ్ళకి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇచ్చే కొన్ని మందుల వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. సో వీళ్ళని షుగర్, అలాగే వయసు 45 దాటితే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 దాటితేనే షుగర్ వ్యాధి వస్తూ ఉంది. సో మీ వయసు 30 కనుక దాటి ఉండి ఇలాంటి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు లక్షణాలు లేకపోయినా వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి. థ్యాంక్ యూ మేడం. అండ్ షుగర్ వ్యాధి వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదకరంగా ఉండబోతుంది? అదే ఇలాంటి వాళ్ళకి షుగర్ వ్యాధి ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే 30% మందిలో షుగర్ వ్యాధి వల్ల ఎటువంటి సిమ్టమ్ ఉండకపోవచ్చు, లక్షణాలు ఉండకపోవచ్చు. అందుకే షుగర్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ ఆర్ స్లో పాయిజన్ అంటాం. అండ్ మీకు షుగర్స్ ఎక్కువ ఉన్నా ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం చేయకపోవచ్చు. షుగర్ వ్యాధి క్రానిక్ అంటే ఏళ్ల తరబడి మీ శరీరంలో ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే కొన్నేళ్ల తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఈ రోజుల్లో షుగర్ వ్యాధి చిన్న వయసులో వస్తుంది కాబట్టి మొదటి నుంచి షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే భవిష్యత్తులో ఎన్నో అనర్థాలని మనం ప్రివెంట్ చేయవచ్చు. మెయిన్గా షుగర్ వ్యాధి ఎఫెక్ట్ చేసేది గుండెని.
50% నుంచి 60% మంది షుగర్ పేషెంట్స్ గుండె జబ్బు వ్యాధి వల్ల అంటే హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్తో చనిపోతూ కానీ సఫర్ అవుతూ కానీ ఉంటారు. సెకండ్గా ఎఫెక్ట్ చేసేది మూత్రపిండాలని, కిడ్నీస్ని. 30 to 40% ఆఫ్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బీపీ కూడా తోడైతే స్పెషల్గా వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్, అది కిడ్నీ స్టోన్స్ అది వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడోది మీ కళ్ళు, రెటినోపతి అంటాం, కెటరాక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ, గ్లాకోమా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే నరాలు నెక్స్ట్ 4th ఎఫెక్ట్ అయ్యేది. సో నరాలు వీక్నెస్, తిమ్మిలు రావడం, స్పష్ట తగ్గిపోవడం, కాళ్ళలో పుండ్లు అవడం, యాక్సిడెంట్స్ తర్వాత కాలు తీసేయాల్సిన పరిస్థితి డయాబెటీస్ వల్లే, మాన్యని పుండ్ల వల్ల ఉంటుంది. రక్త సరఫరా తగ్గిపోతుంది పాదాల్లో. అలాగే షుగర్ వ్యాధి వల్ల ఎఫెక్ట్ అవని అవయవం అంటూ లేదు. మీకు బ్రెయిన్ నుంచి పాదాల వరకు బ్రెయిన్లో స్ట్రోక్ రిస్క్ ఎక్కువ, పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ, అది కంటి చూపు, పళ్ళు ఇన్ఫెక్షన్స్, పళ్ళు తొందరగా రాలిపోవడం, చెవిలో ఇన్ఫెక్షన్స్, లంగ్స్లో న్యూమోనియా రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం. కోవిడ్ టైంలో కూడా ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఎక్కువగా చనిపోవడం జరిగింది. అలాగే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆడవాళ్ళలో మెన్సెస్ డిస్టర్బెన్సెస్, ప్రెగ్నెన్సీ రాకపోవడం లాంటి సమస్యలు, అండ్ ఇంకా చాలా రకాల సమస్యలు వస్తాయి షుగర్ వ్యాధి వల్ల. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సరు, కొలాన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్ అది వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. సో అందుకే వీళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ని కలుస్తూ వాళ్ళు చెప్పిన టెస్టులు చేసుకుంటూ ఉంటే ఈ సమస్యలన్నీ ముందే పసిగట్టి ఎన్నో కాంప్లికేషన్స్ని, ప్రాణాలని కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ డాక్టర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మా వ్యూవర్స్ కోసం ఇచ్చినందుకు. వ్యూవర్స్ ఖచ్చితంగా మీ సలహాల వల్ల ఎంతో బెనిఫిట్ పొంది ఉంటారు. అండ్ మీకు ఇలాంటి డయాబెటీస్ గురించి, దాని మేనేజ్మెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డయాబెటీస్ పర్ చర్చ అనే ఫేస్బుక్ పేజ్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలానే ఫేస్బుక్లోనే కాకుండా యూట్యూబ్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మా పేజెస్ ఉన్నాయి. అండ్ మరిన్ని విషయాల కోసం ప్లీజ్ స్టే కనెక్టెడ్ అండ్ థ్యాంక్ యూ. నమస్తే.